పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, నీ సావు నువ్వు సావని. 8,11,000 కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చెయ్యాలా నాయనా అని దిక్కుదోచని పరిస్థితిలో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కోనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలకు పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా దీపించిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుట్ట చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రాను బడికే రానంటాడు. నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనకటికో పెద్ద ఆయనే చెప్పిండంట, మందేమో ఎప్పటోళ్ళనే మూలుగూడనేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలుగూడ కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడానే పంతులు. ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజానికి ఏమన్నా మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషం జుమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సడ్డకుని కొడుకు.